సో ఈ రోజున్న వ్యక్తి అయితే చాలా స్పెషల్ అనే చెప్పాలి. సిద్దిపేట మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావు ఆరాబాయ్, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. మమ్మల్ని తక్కువ చేస్తున్నావు ఆరాబాయ్, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని నాపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ నాపలేవు, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. మంచి కామెడీ వెలువడాలి, ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వాలి. ఓకే, సైకిల్ ఎక్కి నువ్వేవో దేవో మాడలు, సిద్దిపేట మాడలు, ఎంత చక్కదనం కొడుతుందో నాయి మాడలు, సిద్దిపేట మాడలు. డైలాగ్ చెప్పండి ఏదన్నా. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కానీ కొమర్షియల్ చూసామా లేదా, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. పెళ్లి చేసుకోవాలి ఏజ్ 30 ఇంకేముంది కానీ సగం అయింది. అమ్మాయి కెమెరాలో ఒక అమ్మాయి ఉంది అనుకుని ప్రపోజ్ చేసేయండి. అయితే ప్రపోజ్ అంటే నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. నేను అన్న ఇంప్రెస్ అయ్యేలా చేయండి ప్లీజ్. ఓకే, బాగా డిగ్నిటీగా చేస్తారా కామెడీగా చేస్తారా మీ ఇష్టం. ఓకే, నాకు నీ మీద నమ్మకం లేదురా. సిద్దిపేట మోడల్గా నేను ప్రాచుర్యం పొందిన, నిన్ను ఒక మోడల్ చేస్తా అని నేను చెప్పట్లే కానీ నిన్ను ఒక మోడల్ చేస్తా అని నేను చెప్పట్లే కానీ ఎందుకు నిన్ను అపురూపంగా పువ్వుల్లా కాయగూరలల్లా పెట్టుకొని చూస్తా అని, ఆకుకూరలల్లో పెట్టుకొని చూస్తా అని చెప్తానే కానీ ఏం చేద్దామంటావు మరి. మంచిగా చూసుకుంటా, మా అమ్మని ఎట్లా చూసుకుంటాను నిన్ను అట్లా మంచిగా చూసుకుంటా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా. రెడీ టు మింగిల్ విత్ మీ. మొహం పగిలిపోద్ది. ప్రపోజ్ చేయమన్నా ఐ లవ్ యూ అని. సమంత మేడం, మీరంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ మేడం. ఎందుకంటే మీరు ఎక్కడున్నారో మిమ్మల్ని కలుద్దామని నేను చాలా అన్వేషించిన, కానీ నా ప్రేమ ఆప్యాయత మీకు చేరాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం, నేను మీ సునీత, వెల్కమ్ టు శశి టీవీ. సో ఈ రోజున్న వ్యక్తి అయితే చాలా స్పెషల్ అనే చెప్పాలి. సిద్దిపేట మోడల్ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అని చెప్పి అయితే ఒక చిన్న డైలాగ్తో అయినా ఫేమస్ అయిండు. అప్పట్లో అయితే చాలా వైరల్లో ఉండే, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అంత ట్రెండ్లో లేడెందుకో ఏంటో తెలియట్లేదు. సో ఏంటో తెలుసుకుందామని అనుకుంటే మళ్ళీ ఆయన నామినేషన్స్ చేశారు, మళ్ళీ ఏదో పొలిటికల్గా వెళ్ళబోతున్నారు అన్నారు. ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ వేలోనే మనం ఆయనను చూసాం కాబట్టి పొలిటికల్ ఇదంతా అంటే పెద్ద గోల సోది అనిపిస్తుంది. సో పొలిటికల్ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి, బట్ ఆయన కూర్చోబెట్ట ఏంటి పొలిటికల్ గా ఏం చేయబోతున్నారు అసలు ఏంటి అన్నది తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ రచలే, ఎలా ఉన్నారు. బాగున్నారు. మీ ఇంట్రో మీరు చెప్పండి, నేను చెప్తే అంత అనిపించలేదు, మీరు చెప్పండి మీ డైలాగ్ ఫేమస్ కదా. స్టార్టింగ్ వీడియో సిద్దిపేట వాళ్ళు మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావు ఆరాబాయ్, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అనే డైలాగ్ చేసిండ్రు రచలే. చేసిన తర్వాత బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. బ్యాడ్ కామెంట్స్ రాగానే నాకు మైండ్లో మెదిలిన ఆలోచన ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్కి సంబంధించి కూడా ఒక డైలాగ్ కొట్టాలి అని, అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని నాపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ నాపలేవు, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అని అదొకటి కొట్టిండ్రా. ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ ఎంత మంచిది, బ్యాడ్ కామెంట్స్ పెడతారు. ఎందుకంటే రీజన్ ఏమనుకుంటున్నారు. నేను అనుకుంటే వాళ్ళకి జెలస్, ఏదైనా ఉన్న మాట అంటే ఊళ్ళు ఉండద్దు అన్నట్టు, మంచి మాట చెప్తే ఎవరికి ఉన్న మాట అంటే ఊర్లో ఉండనియర్ అంటారు. మంచి మాట చెప్తే ఎవరికి నచ్చదు కదా. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆకుకూరలు తినండి ఆరోగ్యానికి మంచిది అని ఒక వీడియో చేసిన వరకు దానికి కూడా పెట్టేటోళ్ళు పెడతారు. నువ్వే మాకు చెప్పాలా అది బ్యాడ్ కామెంట్స్ పెడతారా. మరి బ్యాడ్ కామెంట్స్ పెడతారని నీకు తెలిసి కూడా ఎందుకు చేసుడని. అంటే నాకు ముఖ్యంగా ఏంటంటే సిద్దిపేట కొమర్షియల్ దగ్గర నేను పనిచేసినప్పుడు సిద్దిపేటను ఆ కొమర్షియల్ ప్రమోట్ కావాలి, చూడదగిన ప్రదేశాలు చాలా మందికి తెలవాలి అని ప్రమోట్ కూడా అయింది నా వీడియోల వల్ల. ప్రమోట్ కాగానే నాకు ఇంకా ఫారిన్ విజిటర్స్ వస్తే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇట్లా చేయడం ద్వారా కూడా మంచిగా ప్రాచుర్యం రీల్స్. జాబ్ అంటే ప్రమోట్ చేసినందుకు జాబ్ అట్లా ఎందుకు, ముఖ్యంగా అందరు వచ్చి నాతో ఫోటోలు దిగుతున్నారు చెల్లె. దిగితే సెలబ్రిటీ బేసిక్గా దిగినా కొద్ది మోడల్ సిద్దిపేట మోడల్ అనుకుంటే అందరి దగ్గరికి వచ్చి ఫోటోలు దిగడం ద్వారా ఆయనతో మేనేజ్మెంట్ నీ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది అని. సెలబ్రిటీ అంటే అన్నారు. అవును, సెలబ్రిటీ కదా. సెలబ్రిటీయా? అవును, అంటే మోడల్ అంటే నువ్వు అనుకుంటున్నావు బహుశా స్క్రాప్ బ్యాచ్ అని అనుకుంటున్నావు. స్క్రాప్ బ్యాచ్ అని అనుకోవడం కాదు, బేసిక్ గా కొందరు అలాగే చూస్తారు, మీకు తెలుసా విషయం. అవును, ఉప్పల్ వాళ్ళు వీళ్ళు అంటే కొంచెం ఇప్పుడు ఈయన రిషేఖర్ కొడంగల్ వీళ్ళందరితో పాటు పోలిస్తారు మిమ్మల్ని స్క్రాప్ బ్యాచ్ లో. అవును, స్క్రాప్ బ్యాచ్ లో పోలుస్తారు. అంటే ఒకటి ఏంటంటే డిఫరెన్స్ ఏం చెప్పాలన్నా, వాళ్ళు బూతులు మాట్లాడతారు, మీరు మాట్లాడరు అంతే. ఓకే చెల్లి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను అదే మీరు ఒక మాట చెప్పాలంటే బూతులు అది అబ్యూసివ్ లాంగ్వేజ్ ఏది వాడకుండా, నేను ఏంటంటే స్టడీ ఎడ్యుకేటెడ్ కూడా,
మంచి కంటెంట్తో కూడిన వీడియోలు చేస్తే మళ్ళీ ఇంకోటి ఏంటంటే సిద్దిపేట మోడల్గా ప్రాచుర్యం పొందడమే కాకుండా అందరికీ ఒక రోల్ మోడల్గా ఉన్నా అని కూడా నేను సంతోషపడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు సిద్దిపేటలో అంటారు బాబు అని నేను అనగానే మిగతా వాళ్ళు వాళ్ళ ఊర్లో పేర్లు పెట్టి చేసుకోరు కదా, అవును. అట్లా నేను రోల్ మోడల్ కూడా ఉన్నా అని సంతోషం. ఎక్కడ అక్కడ మంచి జాబ్ చేస్తూ సిద్దిపేటలు అంటారా బాబు అన్న కాడి నుంచి మళ్ళీ పొలిటికల్ ఇదంతా ఎందుకు? లాస్ట్ టైమే మీరు చేద్దాం అనుకున్నారు, ఎంపీగా చేద్దాం అనుకున్నారు, హెల్మెట్ గుర్తు పెట్టుకున్నారు, 1600 సీట్లు వచ్చినాయి, 1264 ఓట్లు వచ్చినాయి. ఓకే, ఓట్లు వచ్చినాయి. ఎందుకు మీకు అసలు అవసరం అయ్యి పొలిటికల్ వే అంతా కూడా? పొలిటికల్ అంటే నాకు అనిపించిందిరా, ఇప్పుడు ఎడ్యుకేటెడ్, ఇప్పుడు నేను సివిల్స్ ప్రిపేర్ అయినా యూపీఎస్సీ, ఒక ఐఏఎస్గా సర్వీస్ చేయాలనుకుంటే మాత్రం కొంత పరిధి మాత్రమే ఉంటుంది. అదే పొలిటికల్గానే అయితే అది నోబెల్ ప్రొఫెషన్, మంచిగా అంటే చాలా విస్తృతమైన సేవ చేయొచ్చు. మనకు ప్రజలకు సర్వీస్ చేయాలనుకుంటే అది అద్భుతమైన ప్లాట్ఫామ్. అందరు నన్ను ఆదరిస్తారు అన్న ఒక భావన నాకు కలిగింది. ఇక నేను నిర్ణయం తీసుకొని ఒక సామాన్యుడిగా విద్యావంతుని ముందరికి రావాలి అని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక 60వ ఏట వచ్చి నేను ప్రజలకు సేవ చేస్తా అనడం కంటే యువ దశలోనే వచ్చి మన అడుగులేసి ప్రజలకు సేవ చేయాలన్న ఒక పట్టుదలతోని వెళ్ళాలి అని ఒక నినాదంతో వచ్చిండ్రా. ఇంతమంది ఇంత ఉన్నోళ్ళు బయట ఫుల్ సంపాదించే బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ పొలిటికల్గా ఉన్నోళ్ళే ఏం చేయలేకపోతున్నారు. మీరు ఎక్కడో సిద్దిపేట నుంచి వచ్చి గెలుస్తా అని అనుకోవడం అసలు ఎంతవరకు కరెక్ట్? అవునరా చెల్లె, ఏది చేయాలన్నా అదే ధనం మూలం జగత్ అన్నట్టు. డబ్బులు ప్రచారం చేయాలన్నా డబ్బులు కావాలి, ఆ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, డబ్బులు ఉండాలి, అదంతా కరెక్టే. కానీ నాకు ఫోటో ఒక పాంప్లెంట్ కొట్టియాలన్నా డబ్బులు లేవు, నీ దగ్గర ఏం లేవు, నువ్వేం సేవ చేస్తావు అని కూడా కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు మన అబ్దుల్ కలాం చూసుకున్నా, అబ్రహం లింకన్ చూసుకున్నా, బిఆర్ అంబేద్కర్ చూసుకున్నా, వీళ్ళంతా కూడా ఏంటంటే జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని అట్లా అయ్యారు. వాళ్ళ ప్రభావం నా పైన ఉంది. ఇట్లా ముందుకెళ్ళాలని నేను వెళ్తున్నారా. సో బేసిక్గా అన్న ఇవన్నీ మాట్లాడుతుంటే చూస్తుంటే ఇంటర్వ్యూ అందరికి అనిపిస్తుంది కామెడీ పీస్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నారు అంతా అని. కానీ ఈయన కామెడీ పీస్ అని అనేది అనడానికి లేదు, ఒక మెయిన్ రీజన్ ఉంది ఇంటర్వ్యూ చేయడానికి, అదేంటో కూడా చెప్తాను. సో అన్న చాలా వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట. అండ్ అన్న ఒక్కసారి మీ ఇంగ్లీష్లో ఏమైనా చెప్తారా ఓట్ గురించి లేదా మీ గురించి? ఇంగ్లీష్ ఓకేరా, ఓట్ చెప్తా. మై నేమ్ ఇస్ బి వెంకటేష్. ఐ కంప్లీటెడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ MA English from Usmania University, and I prepared for civil services, but ultimately my goal is to serve the people. And all I can say, all I request you, please vote for me, please give first priority for me, and I will serve you without any fail. Only all I can say that the political reforms, youth should come forward for betterment of society. Youth should play an important role to shape our society in a right dimension and to shape the future of our country. The future of our country is in youth hands. The youth is only our wealth of our country. And present రేవంత్ రెడ్డి ఇలా పాలన గురించి ఇంగ్లీష్లో 2 వర్డ్స్ చెప్పేసేయండి. రేవంత్ రెడ్డి పాలన, రేవంత్ రెడ్డి government is doing wonderful job regarding like providing employment to the students and giving notifications and recruiting the jobs. It is wonderful job, and thank you to CM Revanth Reddy garu. ఓకే, సో చూసారు కదా అన్న ఇంగ్లీష్ అయితే చాలా బాగుంటుంది. నాకు చాలా టైం నుంచి తెలుసు అన్న, లాస్ట్ 3 years నుంచి అనుకుంటా, 2 years నుంచి కదన్నా, 2 years నుంచి తెలుసు. ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. ఎప్పుడు ఆయన పొలిటికల్గా ఎంట్రీ ఇద్దామని ఏమన్నా ఒక కామెడీ పీస్లా చూస్తారు. కానీ బేసిక్గా ఇప్పుడు బరెలక్కని చూసుకున్నట్లయితే తనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఏం లేకపోయినా తను వచ్చి నించొని పోటీ చేస్తే మాత్రం తనకు అంతమంది సపోర్ట్గా వెళ్ళారు. సో అందులో ఎంతో కొంత అన్న కూడా సపోర్ట్ రావాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే బరెలక్కకి ఎలాంటి నాలెడ్జ్ లేదు, ఏం లేదని చెప్పి చాలామంది కామెంట్స్ పెట్టారు. తన బ్యాక్గ్రౌండ్, తన పాస్ట్ తీశారు. అన్న మాత్రం చాలా ఎడ్యుకేటెడ్ అనమాట. అండ్ అన్న సివిల్స్కి కూడా ప్రిపేర్ అయ్యారు కదా మీరు? అవును రచెల్లే, అయితే సివిల్స్ కూడా ప్రిపేర్ అయిన బాలలత మేడం దగ్గర. మేడం మానవత దృక్పథంతో నాకు ఫ్రీ కోచింగ్ ఇచ్చి నాకు నా మెంటర్ మేడమే. అండ్ మేడం ప్రభావం కూడా నా పైన ఉంది. ఎందుకంటే అక్కడ ప్రిపేర్ అయినప్పుడు సివిల్స్కి సంబంధించిన చాలా సబ్జెక్ట్స్ నేర్చుకున్న, నాలెడ్జ్ సంపాదించిన. ఒక ఐఏఎస్గా మనం సర్వీస్ చేయాలంటే కొంత పరిధి మాత్రమే ఉంటుంది. ఇది పొలిటికల్గా ముందుకొస్తే అదొక నోబెల్ ప్రొఫెషన్, విస్తృతమైన సేవ చేయొచ్చు అన్న భావనతోని, దృఢమైన సంకల్పంతో నేను ముందుకు వస్తున్నాను. పట్టభద్రులు అందరూ కూడా నన్ను ఆదరిస్తారన్న బలమైన నమ్మకం కూడా నాకు ఉంది చెల్లెమ్మ. ఓకే, అంటే మీరు నమ్ముతున్నారు మీరు ఏదో ఒకటి అవుతుంది అని చెప్పేసి. అసలు 1600 మీకు వచ్చినాయి కదా? 1264
మరి ఇందాక 16 చెప్పినారు బయట 1600 కాదు. ఓట్లు వచ్చినాయి 1264 సీట్లు వచ్చినాయి 1264 ఎవరు వేసిర్రు మీ చుట్టాలేనా అందరూ చుట్టాల చాలా నేను అనుకుంటున్నా అంటే ఆ 1264 మందికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నా. ఇంకా కూడా నా ముందు కూడా వాళ్ళు ఇంకా అందరు కూడా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఎందుకంటే నన్ను నమ్మి నాకు ఓటేసి నన్ను బలపరిచిన వాళ్ళు, ఎందుకంటే అభిమానంతో వేసిర్రా. నేను రూపాయి వంచలే చెల్లె, అసలు నా దగ్గర ఉండే కూడా పంచలే, కానీ నువ్వు అంటే అనకముందే నేనే చెప్తున్నా పంచలే, ఇక అభిమానంతో వేసిర్రా చెల్లె. తినడానికి కూడా ఫుడ్ లేదు, ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు, వెనక ముందు ఏమీ లేదు. మీ ఇల్లు కూడా నేను చూసిన ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు ఎంత బీద పరిస్థితిలో, స్విమ్మింగ్ పూల్ అవుతుంది. అదే ఎంత బీద పరిస్థితిలో మీరు ఉన్నారో నాకు అంతా తెలుసు, మీ దినచర్య అంతా కూడా తెలుసు. చెల్లె మరి అలాంటప్పుడు ఇంత చదువుకున్నారు, జాబ్ చేసుకొని ఎందుకు ఇవన్నీ అంటున్నా? మీకైతే ఈజీగా జాబ్ దొరుకుతుంది కదా ఎడ్యుకేషన్ చూపిస్తే. అవునా చెల్లె. అయితే చెల్లెమ్మ ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇప్పుడు అమ్మ వాళ్ళతో కూడా కొందరు అంటున్నట్టు ఫోన్ చేసి, ఇక అమ్మ నాన్న వాళ్ళు అందరు నందిరుతారు, అరే నువ్వు మనం బతికెంతరా, మనం ఏందిరా, నువ్వు ఇది ఏందిరా అది అని క్లాస్ పిక్తురు. అయితే నేను ఒకటి చెల్లె, ఎందుకంటే యువ దశల అంటే మహనీయుల ప్రభావం నా పైన ఉంది. ఇప్పుడు అబ్దుల్ కలాం చూసుకున్నా, బిఆర్ అంబేద్కర్ చూసుకున్నా, అబ్రహాం లింకన్ చూసుకున్నా, కానీ వాళ్ళు ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కొని, సవాళ్ళను ఎదుర్కొని వాళ్ళు ఐ హ్యావ్ ఎ డ్రీమ్, మార్టిన్ లూథర్ కింగ్ చెప్పినట్టు ఆ కొటేషన్ నా మనసులో ఉంది. నాకు కూడా ఒక డ్రీమ్ ఏంటంటే సర్వీస్ చేయాలి పబ్లిక్కు అంతిమంగా అని ఒక ఇలాంటి అంటే ఇలా జీరో నుంచి ఏం లేని స్థితి నుంచి స్టార్ట్ అయ్యి మహనీయుల మార్గంలో ముందడుగు వేయాలి, సాధించాలి అనే ఒక డ్రీమ్తో ముందుకు. కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది మీకు? అంటే చాలా మంది ఇప్పుడు మీరు 10 మందికి తీసుకెళ్ళి చెప్తే ఎవరో ఒకరు పాజిటివ్గా చెప్తారు, మిగతా అందరు నెగిటివ్గానే చెప్తారు, నువ్వేందిరా చేసేది ఏందిరా పొలిటికల్ ఏందిరా అని చెప్పేసి అంటారు కదా మీ ఫ్రెండ్స్ అయినా. మరి ఎట్లా కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది? అంటే ఒకటైతే 100% చెప్తున్నాను చెల్లి, అంటే ఇప్పుడున్న సమాజంలో కామన్గా అంటే మీకు కూడా తెలిసింది అది, నువ్వు బాగుపడి మంచి సరైన డిసిషన్ తీసుకొని మంచి చేద్దాము, మంచి విధంగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం అని అనుకుంటే నేను వెనకకి లాగడానికే ప్రయత్నిస్తారు తప్పితే భుజం తట్టి ముందుకెళ్ళి చెల్లమ్మా అన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ నెగిటివిటీని, ఒక్క మాటలు చెప్పాలంటే నెగిటివిటీని అవాయిడ్ చేసి పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్ళాలని నేను ఆ వీడియోలు చేసేటప్పుడు కూడా ఇదే దృక్పథంతో వెళ్ళిండ్రా. ఎందుకంటే నెగిటివిటీ కామెంట్స్ ఎక్కడైనా ఉంటాయి, వాటిని వదిలేయాలి, వాటిని అవాయిడ్ చేయాలి, పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకెళ్ళాలి. ఓకే, సో ఇంకోటి మీ కామెడీవే కొంచెం చూద్దాం ఇప్పుడు. ఏదన్నా మంచి డైలాగ్ చెప్పండి. అంత ప్రొఫెషనల్ మీది, అంత మాకు సెట్ కాదు, కామెడీయే మీది. అంటే ఎంటర్టైన్మెంట్ అన్ని ఒక సపోజ్ చెప్తున్నా, అప్పుడు అంటే ఎంటర్టైన్మెంట్ విషయాలు అప్పుడు అంటే నేను నార్మల్ పర్సన్, ఇప్పుడు నేను ఒక పొలిటికల్ లీడర్, నేను ఒక ఫేమ్, ఒక మంచి స్థాయిలో ఉన్నా అంటారా? కాదు, చేయొచ్చు, కానీ అప్పుడు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ బాగా చేసిన కదా చెల్లె. సరే ఇప్పుడు ఒకటి కామెడీ చేస్తా, ఎందుకంటే నాకు ఒక సైకిల్ ఉండేరా, సైకిల్ మీదనే ఒక పాట పాడినా, ఆ పాటనే పాడతారా? మంచి కామెడీ వేలు పాడాలి, ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వాలి. ఓకే, సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ మాడలు, సిద్దిపేట మాడలు, ఎంత చక్కదనం కొడుతుందో నాయి మాడలు, సిద్దిపేట మాడలు. డైలాగ్ చెప్పండి ఏదన్నా. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కానీ కొమర్చేరు చూసామా లేదా, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. అది డైలాగ్ మీరే క్రియేట్ చేసుకున్నారు కదా ఓన్గా? అన్ని నేనే చెల్లి. అవి ఏంటంటే నాకు అది సిద్దిపేట ప్రమోట్ కావాలి ఎట్లా అన్నట్టు స్టార్టింగ్. సిద్దిపేట వాళ్ళు ఏం చేశారు మీకు? మీరు సిద్దిపేటని ప్రమోట్ చేస్తే ఇక నేను దాని గురించి చేతిలో చిప్ప పట్టించిరా? ఇక దాని గురించి ఇక ఎందుకులే అంటే ఇక నేను దాట వేస్తున్నా, ఇక నీకు తెలుసు, దండేసి దండం పెడుతున్నా సిద్దిపేటకా. ఇక అంటే ఇక అంతే, ఇక చెల్లెమ్మ నువ్వే చెప్పినావు ఆన్సర్, కానీ నేనేం చెప్పలేదు. కొంచెం ఆన్సర్ ఇక నా నుంచి రాకుండా నీ నుంచి వచ్చింది. ఓకే, నేనేం చెప్పలేదు, దండేసి దండం పెట్టినారా సిద్దిపేటకా అంటున్నా అంతే. అంటే ఇక వాళ్ళు ఆదరించాలని కోరుకుంటున్నాను. మీరు సిద్దిపేటని అంతా ప్రమోట్ చేసినప్పుడు అక్కడ గవర్నమెంట్, అక్కడ ఎమ్మెల్యే ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా? కార్పొరేటర్ మీ విలేజ్కి సంబంధించి, ఎందుకంటే సిద్దిపేట సగం మీరు చెప్పారు కదా సెల్ఫీస్ తీసుకున్నారు, అలాంటప్పుడు ప్రమోట్ చేసినప్పుడు జాబ్లో ఇంక ఉంచాలి కానీ తీసేయడం ఎందుకు? అయితే జాబ్లో తీసేయడం అంటే మెయిన్ ఏమైందంటే, ఈ సందర్శకులు వచ్చేటోళ్ళు అందరూ డ్యూటీ టైంలో డైరెక్ట్ ఏమంటారు అంటే, చూడడానికి కొమర్షియల్ ఉన్నకి వస్తాం, మేము మోడల్ని కలవడానికి వస్తున్నాం, మోడల్తో ఫోటోలు తీసుకుంటాం, డ్యూటీ టైంలో రీల్స్ ఇన్ అయ్యేది కదా చెల్లె వాళ్ళ నియమాల ప్రకారం. ఇక అందుకని నీ వల్ల మాకు ఇబ్బంది అవుతుందని తొలగించారు సిస్టర్. మీరు అడగలేదా మరి ఏమి? ఇక ఒకటి ఏంటంటే, ఇంకోటి ఒక మంచి ఇంకా మంచి గోల్, మంచి వైపు ముందుకెళ్తాం అన్నట్టు ఇక నేను కూడా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ చేయలేదా? ఇంకా చెప్పాలంటే ఏం చేయలేదు చెల్లె. ఏం చేయలేదు, జాబ్ అలాగే ఉన్నారు. అంటే మధ్యలో ఇక కొన్ని ఇట్లా స్కూళ్ళల్లో ట్రై చేసినా కానీ ఇక ఇంగ్లీష్ స్కిల్స్ అవన్నీ చూసి వాళ్ళు ఏమన్నారంటే,
నువ్వు మోడల్ కదా పిల్లలు ప్రభావితం చెందుతారా అని ఇవ్వలే, ఏం చేయలే. ఇప్పుడైతే అల్టిమేట్ గోల్ ఏంటంటే ఎమ్మెల్సీగా రాణించాలి, గెలవాలి అని పట్టభద్రుల గురించి ఆలోచిస్తున్నా. వాళ్ళు మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి బలపరుస్తారన్న లక్ష్యం, ఒక నమ్మకం నాకు ఉందిరా. ఓకే. ఇంకో విషయం అన్న, నార్మల్గా బిగ్ బాస్ అంటున్నారు, యాక్టింగ్ అంటున్నారు, సీరియల్ ఉంటే చెప్పమంటున్నారు, మళ్ళీ మీరు పొలిటికల్ అంటున్నారు, ఇదంటున్నారు అదంటున్నారు. అసలు ఒక క్లారిటీ ఉందా ఏం చేద్దాం అనుకుంటున్నారు మైండ్కి? చెల్లెమ్మ అయితే క్లారిటీ స్టెబిలిటీ అనేది ఏంటంటే ఉంది, ఒక దాని మీద ఉన్నా. ఇప్పుడు సరే మీరు బిగ్ బాస్ అన్నావు కదరా చెల్లె, అయితే ఇంతకుముందు అప్పుడు నేను ఏంటంటే వీడియోలు చేసేటప్పుడు నేను ఎంటర్టైన్మెంట్ చేసిన కదా వీడియోలు, బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ చేద్దామని అప్పుడు అనుకున్నా. ఒక వీడియో తీసిన అన్నపూర్ణ స్టూడియో ముంగట, నన్ను గెట్అవుట్ అన్నారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ అనే ఆలోచన నాకు లేదు. గెట్అవుట్ అన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ పోవాలి అన్న ఆలోచన నాకు లేదు. సివిల్స్ క్రాక్ చేసి ఐఏఎస్ అవుదామన్న ఆలోచన లేదు. ఎమ్మెల్సీగా ముందుకెళ్ళి పొలిటికల్గా ఎమ్మెల్సీగా గెలిచి పట్టభద్రుల దేశ యువత భవిష్యత్తు కొరకై పనిచేయాలన్న ఒక కమిట్మెంట్ ఉందిరా. ఇప్పుడు అప్పుడు నువ్వు అన్నట్టు చెల్లె, అప్పుడు అంతా ఒకసారి బిగ్ బాస్ అన్న, ఒకసారి సివిల్స్ అన్న, ఒకసారి సీరియళ్ళల్లో రావాలి, ఇట్లా అంతా ఉండే. ఇప్పుడైతే వర్కౌట్ అవ్వకపోతే ఏంటి మరి? ఈ డ్రీమ్ మీరు ఏదైతే ఒకటే పెట్టుకున్నారో అది వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి? ఇలా ఉంటే నడవదు కదా, అమ్మని చూసుకోవాలి, నాన్నని చూసుకోవాలి, ఇంకా ముందు ఎవరు పెళ్లి చేసుకోలేవు అని అమ్మ కూడా వాళ్ళు ముసలి పెళ్లి చేసుకోవాలి, ఏజ్ 30 ఇంకేముంది కానీ సగం అయింది. ఇక నువ్వు పెళ్లి చేసుకోవాలా అది కూడా అంటారు అమ్మ నాన్న, ఇక వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. అయితే ఒకటి ఏంటంటే నువ్వు అన్నట్టు చెల్లె, అది ఎమ్మెల్సీ సక్సెస్ అంటే గెలిపోవటంలో తర్వాత విషయం, కానీ కాకపోతే దాని గురించే కన్సిస్టెంట్గా ఇక పొలిటికల్గానే రాణిస్తే ప్రజలకు మన చాలా సేవ చేయొచ్చు అన్న ఒక భావనతో ఇక ఒకటే వైపు అడుగులేస్తారు. అదే అది అవ్వకపోతే అంటున్నా, వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ అంటే ఇక ఇదే ఏ ప్రజల సేవ గురించి ఏదో ఒక కార్యక్రమంలో ఇట్లనే ముందుకెళ్తారా? అంటే ఉద్దేశాలు లేవా మీకు? జాబ్ చేసి అంటే ఇక్కడ ఏంటంటే ఇంకో నేనే చెప్తున్నా సార్, జాబ్ చేయకుండా తల్లిదండ్రులను ఒక వేదన గురి చేయడం అనేది అనే పాయింట్ రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లాని కాదురా చెల్లి. అయితే నువ్వు అన్నట్టు కూడా ఏదైనా ఒక జాబ్ అంటే పార్ట్ టైమ్ ఫుల్ టైమ్ ఏదో ఒక జాబ్ కూడా చేసుకుంటేనే ముందుకెళ్తారా? తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా, ఇప్పుడు కూడా ఆధారపడడం అంటే రాంగ్, ఆధారపడకుండా ఏదో ఒక జాబ్ చేసుకుంటా అంటే పని చేసుకుంటేనే ఈ లక్ష్యం వైపు ముందుకెళ్తారా? ఎందుకంటే లేదురా చెల్లి, ముందు నుంచి లేదా అసలు లవ్ లేదా? లవ్ అప్పుడు ఏదో లవ్ స్టోరీ చెప్పినట్టు గుర్తుంది, చీట్ చేసింది ఏదో. అంటే స్కూలింగ్ లో మాత్రం సౌందర్య హీరోయిన్ నా క్రష్ ఉండే, ఇప్పుడు మన మధ్యలో లేదు. ఇప్పుడైతే ఇంకా ఎవరైనా ప్రపోజ్ చేస్తారని, మోడల్ అయినాక ఎవరైనా ప్రపోజ్ చేస్తారని కలలు కన్నా కానీ కలలు అయిపోయినాయి. ఎవరు ప్రపోజ్ చేయలేదు, మరి మీరు చేయాల్సింది. మీ ఇంటి పక్క కట్ట అందరు ఉన్నారు కదా చాలా మంది, ఎవరు నచ్చలే? నేను అనుకున్నా నన్ను ఏరికోరి ఎవరన్నా సిద్దిపేట మోడల్ అందానికి ఎవరైనా ఒకరు ఏరికోరి నన్ను ఏరుకుంటారని నేను అనుకున్నా, కానీ ఏరుకుంటలేరు. నేనే ఇక ఏరుకోవడానికి తిరగాలి. ప్రపోజ్ లవ్ అంటే లవర్ లేదురా. ఉండే ఒకప్పుడు, ఇప్పుడు లేదు. లేదురా చెల్లి, ఉండే ఒకప్పుడు లేదురా చెల్లి. సిగ్గుపడుతున్నారు, సిగ్గుపడుతుందా మీ దగ్గర? లేదు రా చెల్లి, ఇక చూడాలి. ఈ వీడియో చూస్తే ఎవరన్నా వాళ్ళే ముందుకొస్తే స్వయంవరం కూడా ఓకే. సరే, అమ్మాయి కెమెరాలో ఒక అమ్మాయి ఉంది అనుకోని ప్రపోజ్ చేసేయండి. అయితే ప్రపోజ్ అంటే నేను అన్న ఇంప్రెస్ అయ్యేలా చేయండి ప్లీజ్. ఓకే, బాగా డిగ్నిటీగా చేస్తారా, కామెడీగా చేస్తారా, మీ ఇష్టం. ఓకే, సిద్దిపేట మోడల్గా నేను ప్రాచుర్యం పొందిన, నిన్ను ఒక మోడల్ చేస్తా అని నేను చెప్పట్లే, కానీ నిన్ను అపురూపంగా పువ్వుల్లా కాయగూరలల్లా పెట్టుకొని చూస్తా అని, ఆకుకూరలల్లో పెట్టుకొని చూస్తా అని చెప్తానే, కానీ మంచిగా చూసుకుంటా. మా అమ్మని ఎట్లా చూసుకుంటాను నిన్ను అట్లా మంచిగా చూసుకుంటా. రెడీ టు మింగిల్ విత్ మీ. ప్రపోజ్ చేయమన్నా ఐ లవ్ యూ అని. ఐ లవ్ ఓకే, అట్లా నువ్వు చాలా అందంగా ఉన్నావు. కెమెరానా? సరే సరే, అమ్మాయి ఓకే. మీకు ఇష్టమైన పేరేంటిది? పేరంటే అమ్మాయిల పేర్లలో సమంత. సమంత, సరే సమంత అనుకోండి. సమంత అని పేరు చెప్పండి. సమంత, నువ్వు చాలా బాగున్నావు, అలా ప్రపోజ్ చేయండి. సమంత మేడం, మీరంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ మేడం. ఎందుకంటే మీరు ఎక్కడున్నారో మిమ్మల్ని కలుద్దామని నేను చాలా అన్వేషించిన, కానీ నా ప్రేమ ఆప్యాయత మీకు చేరాలని కోరుకుంటున్నాను. అన్న ప్రపోజ్ చేయమన్నా. ఐ లవ్ యూ సమంత మేడం. ఐ లవ్ యూ సమంత. ఇదే నా సిగ్నేచర్. రాక్ స్టార్ కాదు, సిద్దిపేట మోడల్ సిగ్నేచర్ ఇదే కదా. అవునవును, ఇదే సిద్దిపేట వాళ్ళు అంటున్నారు బాబు అని, కాబట్టి ఐ లవ్ యూ సమంత మేడం.
పోయి ఆమె ఎప్పుడు మూతిలో కూర్చోకండి ఏలు. అవును మూతిలో కూర్చో కళ్ళలో కూర్చో కానీ సరే ఓకే ఓకే ఐ లవ్ యూ సమంత మేడం. నవ్వకుండా చెప్పాలి ఇది ఇప్పుడు. సమంత మేడం ఐ లవ్ యూ. భూమి మీద నవ్వు వస్తుంది, నవ్వదు, సీరియస్. సీరియస్. భూమి మీద నాకంటే మిమ్మల్ని ఎవరు ఎక్కువ ప్రేమించరు. నన్ను ప్రేమించండి. కోపంగా చెప్పండి ఇప్పుడు. నన్ను ప్రేమించు. భూమి మీద ఎవరైనా నాకంటే ఎక్కువ ప్రేమిస్తారా? నేనే ఉన్నా నీకు. సరే బతిమాలుకోండి ఇప్పుడు. నీ గురించి ఎన్ని త్యాగాలైనా చేస్తా, నా కంఠాన్ని కోసుకుంటా. దయచేసి నా ప్రేమను అంగీకరించవా? ఇప్పుడు శృంగారం సిగ్గుపడుతూ. సమంత నన్ను నా ప్రేమను ఒప్పుకోవా? సిగ్గు సిగ్గు ఏడుపు కాదు. సమంత నా ప్రేమను ఒప్పుకోవా ప్లీజ్? కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నా. దయచేసి నా ప్రేమను అంగీకరించు. బాగున్నా, ఇంత బాగా మంచిగా జరిగింది, ఎంత ఎంటర్టైన్మెంట్. ఎందుకు మీకు పొలిటికల్ అదంతా వేస్ట్ చెప్పండి. ఎలాగో ఇప్పుడు మీకు తెలుసు అది అంత సపోర్ట్ రాదు, ఏం రాదు. ఇంకా పైగా మీకు మళ్ళీ థ్రెడ్ కాల్స్ అవి ఉంటాయి. లాస్ట్ టైం కూడా వచ్చినాయి కదా థ్రెడ్ కాల్స్. అవును నిజం. రీసెంట్ గా ఒక చెల్లె మంచిగా చెప్పినవారు ఇది. మా అమ్మకు వచ్చినాయట ఆల్రెడీ. లాస్ట్ టైం కూడా వచ్చినాయి. ఇప్పుడు అమ్మగారికి వచ్చిందట. అమ్మ కూడా సరిగా ఒకటే అంటుంది. అమ్మ నాన్నిద్దరు కలిసి నువ్వు ఇది చేయొద్దు, మన బతుకెంత, మనం ఎంత, ఇది అవసరమా నీకు అంటే నేనన్నా మీకు అవసరం లేదేమో, నాకు దేశ భవిష్యత్తు యువత భవిష్యత్తు నాకు అవసరమే అన్నట్టు నా మైండ్ ఒక భావజాలం ఒక ఐడియాలజీ తోని అబ్రహాం లింకన్ ఇలాంటి వాళ్ళ ప్రభావం నా పైన ఉంది. నేను ముందుకు వెళ్తా అంటే అమ్మ అన్నది. ఇక అమ్మ నాన్న అన్నారు నీ ఇష్టం, ఇక నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని. సో మీరైతే ఇంట్లోనే ఉందాం అనుకుంటారు. ఎందుకన్నా ఏం లేదు, ఎందుకు వెనక ముందు సరిగ్గా ఇప్పుడు మీకు ఏమైనా అయిందంటే ఎవరైనా నించునే వాళ్ళు కూడా లేరు మీ ముందు. మరి ఎందుకు అన్ని థ్రెడ్ కాల్స్ వస్తే ఇప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేసి అంత కూడా ఉంటది వాళ్ళకి. అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఒక విషయం చెప్తారా చెల్లె, రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, హక్కు కల్పించింది. యువ దశలోనే ముందడిగా వచ్చి ఇప్పుడు ఎట్లా అయిందంటే ముసలోళ్ళు రాజ్యం వెళ్ళడం కంటే ఒక రీసెంట్గా ఒక బ్రదర్ నాతో అన్నాడు, యువత పుట్టుకతోనే వృద్ధుల్లాగా ఉడుతుర్రేమో, ముసలిలాగా ఉడుతుర్రేమో, రాజకీయాల్లో కొత్త లేరు వాళ్ళు, ముసలిళ్ళే వెళ్తురు అని అంటే నాకు అనిపించింది. యువ దశలో దేశ భవిష్యత్తు దేశానికి సంపద యువత 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 అంటున్నాం. యువత మేలుకో, రాజ్యాన్ని మేలుకో, యువత రావాలి, ముందడిగి వేయాలి అన్నట్టు నాకు ఒక దృఢమైన సంకల్పం. అంటే యూత్ అంతా పండుకుంటుంది అంటున్నారా ఇప్పుడు? మేలుకో అంటే పండుకుంటుంది అని కాదు కానీ అంటే ఏంటంటే డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ఉన్న ఈ రాజకీయాల్లో సమూల మార్పు కొరకు యువత చేతుల్లోనే ఉంది కాబట్టి యువత ముందడిగి వేయాలని నేను యువత ఎవరికి చెప్తున్నారు? మీ కోటేమని చెప్తున్నారా యువతకి? అవును, నా కేసు బలపరిస్తే నేను అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు మీలాగా. వాళ్ళు నీకెందుకే ఆ లోటు, అసలు నీకేముంది, నీకేం నాలెడ్జ్ ఉంది, అసలు పాలిటిక్స్ అంటే ఏంటంటే ఏం చెప్తారు? నేను అడుగుతున్నాను, నా తరపున వ్యూవర్స్ అడుగుతున్నారు, మీరు ఎంతమంది కోటేయమని అంటున్నారో వాళ్ళందరూ అడుగుతున్నారు, నీకు ఎందుకు కోటేయాలి, అసలు పాలిటిక్స్ అంటే ఏంటి నువ్వు చెప్పు అని చెప్పి ఏం చెప్తారు? పాలిటిక్స్ అంటే ఒకటి ఏంటంటే మనకు తెలిసిన విషయమే, ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అని డెమోక్రసీ అది తెలిసిన విషయమే. ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అయితే ఏంటంటే ప్రజల ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే పట్టభద్రత శ్రేయస్ కొరకు, డెమోక్రసీ అంటే ప్రజల గురించి అంతిమంగా. కాబట్టి ఏంటంటే సర్వీస్ అనేది, సేవ అనేది అందరికీ కూడా అందాలి. ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు ఇంకో పాయింట్ ఇక్కడ నేను ఒకటి కోడి ఎత్తా, ఎలక్షన్ అప్పుడు ప్రత్యక్షమై మళ్ళీ ఎలక్షన్స్ అయిపోగానే అదృశ్యమయ్యే కోవకు చెందిన వాడిని కాదు నేను. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అది వరాల జల్లులు గురిపించి గడిపిడి మాటలు చెప్పే మాటలు నమ్మి అంధకారంలోకి వెళ్ళకుండా ఉండి మీ ఉజ్వల భవిష్యత్తు కొరకై ఉండాలంటే నాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి అనేది నేను ఇక్కడ సందేశం చెప్తున్నారా. ఓకే డన్. సో ఫైనల్ డ్రీమ్ ఏంటన్నా జనాలకు సేవ చేయాలి, పొలిటికల్ లీడర్ అవ్వాలి అంతే. అవును రచలే. సో జనాలకు సేవ చేసే విధంగా ఏ జాబ్ అయినా పర్లేదు. అవును రచలే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను 100% చెప్తున్నా, బిగ్ బాస్ అని నువ్వు అన్నావు కదా ఇంతకుముందు, అవన్నీ బిగ్ బాస్ వెళ్ళాలి, అప్పుడు వెళ్ళాలనుకున్నారు కదా, ఇప్పుడు మారింది. అప్పుడైతే వెళ్ళాలని ఉండేది చెల్లి, ఆ వీడియో కూడా చేసిన. ఇప్పుడు అయితే ఆలోచన మారింది, అవన్నీ ఏం లేవు. ఓన్లీ ఏంటంటే కన్సిస్టెంట్గా పబ్లిక్ సర్వీస్ చేయాలి, వాళ్ళు ఒక పబ్లిక్ డొమైన్లో ఉండి. అది ఏంటంటే నోబెల్ ప్రొఫెషన్. మార్టిన్ లూథర్ కింగ్ కూడా అన్నాడు ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని. అట్లా నాకు సర్వీస్ చేయాలన్న బలమైన నమ్మకం ఉంది. కాబట్టి ఆర్టికల్ 169 ప్రకారం మనకు కాన్స్టిట్యూషన్లో
అడాప్షన్ ఆర్ అబాలిషన్ ఆఫ్ మన లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఇవి 6 రాష్ట్రాలలో ఉంటాయిరా. ఆర్టికల్ 171 ఏంటంటే కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. ఇవి 6 రాష్ట్రాల్లో ఉన్నాయి. బైకామెరలిజం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్. ఓకే. సో బేసిక్గా అన్న కట్అవుట్ చూసిన వాళ్ళు ఎవరు కూడా నిజంగా అయినా సివిల్ చేశాడా, ఏదో 4 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడేస్తే పొలిటీషియన్ అయిపోతారా, పొలిటిక్స్లోకి వచ్చేయచ్చా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారేమో. బట్ అన్న నిజంగానే సివిల్స్ చేశారు. ఆయనవి నేను ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా నేను చూశాను. తన పేరే ఉంది, వాళ్ళ ఫాదర్ పేరే ఉంది. సో ఇవన్నీ కూడా నిజమే అనమాట. సో ఈయన కట్అవుట్ చూసి ఈయన చదువుకున్నాడా, ఈయనకి ఇంగ్లీష్ వచ్చా, ఒక మనిషిని ఎప్పుడు కూడా మనం చిన్న అంచనా అయితే తక్కువ అంచనా అయితే వేయకూడదనే చెప్పాలి. సో బేసిక్గా మీరు బిగ్ బాస్లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్కి, కామన్ మ్యాన్కి సపోర్ట్ చేశారు, అలాగే బరెలక్కకి అంతా సపోర్ట్ చేశారు. సో అందులో సగం మంది అయినా మేలుకుని నిజంగా అన్న ఏమైనా చేయగలడని అనిపిస్తే తనకు సపోర్ట్ చేస్తే అయితే బాగుంటుందని కోరుకున్నా. అన్న ఫైనల్గా మీరు వ్యూవర్స్ని ఏం కోరుకుంటారు? నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులారా ఆలోచించి ఓటేయండి. బెజ్గం వెంకటేష్ నాకు మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించండి. మీ సమస్యలే నా ఎజెండా. నా జీతం కూడా మీకే ఖర్చు పెడతా, నా శాలరీ కూడా. మీ సంక్షేమం కొరకై నేను పాటుపడతా. నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి పట్టభద్రులారా. హెల్మెట్ గుర్తు దీనికి గుర్తుండే మార్చేస్తున్నారా? దీనికి అంటే మిగతా వారికి నువ్వు అన్న సింబల్స్ ఉంటాయి, దీనికి సింబల్స్ ఉండేరా. అంటే వరుసగా అందరు ఓటు విధానం కూడా చెప్తున్నా, కొందరు వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. చెల్లని ఓట్ల లాగా కూడా అయితే చెల్లె మంచిగా చెప్పింది. హెల్మెట్ దీంట్లో సింబల్స్ ఉండేరా. 1 నా పేరుంది, నీ పేరు ఉంది, 5 పేర్లు ఉన్నాయనుకో, నా పేరు పక్కన 1 అని వేయాలి. అంటే ఫస్ట్ ప్రియారిటీ నాకు. ఓటు వేసే విధానం ఇది. పట్టభద్రులారా నాకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటేయండి. ఓకే అన్న, ఆల్ ద వెరీ బెస్ట్. నేనైతే మీరు ఏదో పొలిటికల్ అది అయిపోతారని నేనైతే చెప్పలేను, బట్ సపోర్ట్ అయితే చేయగలను యాజ్ అ మీడియా పర్సన్గా. అండ్ మీరు నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి. అంటే ఇంకోటి ఏంటంటే చెల్లె, ఇక్కడ నీ ఉద్దేశం అంటే ఒక పాయింట్ చెప్తున్నా, సామాన్యుడు విద్యావంతుడు ముందుకు రావాలని నువ్వు కోరుకుంటున్నావు కదా. నేను అంతే కదన్నా, అంతే కదా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు అదే చెప్పాను, సగం బర్రెలకి చేసిన వాళ్ళలో సగం మంది అయినా మీకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా అని చెప్పాను. సో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము, బట్ నేను అనుకున్నట్టు అందరూ అనుకోరు కాబట్టి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాము. అండ్ మీరు నిజంగా మీరు అనుకున్న స్థాయికి అయితే వెళ్ళాలి. అండ్ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళ నుంచి మీకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. లాస్ట్ టైం ఫోన్పే నెంబర్ పెడితే కొందరు అన్నారు బర్రెలకు రాగా నీకు డబ్బులు రావాలని అనుకుంటున్నావు అన్నారు, కానీ ఒక్క ₹1 కూడా రాలేదు చెల్లె. ఇప్పుడన్నా మరి సరే, ఫోన్పే నెంబర్ అంటే అది మీ ఇష్టంలో చెల్లె. కానీ చెల్లెమ్మ చెప్పినట్టు మీరైతే సపోర్ట్ చేయండి. డబ్బులు అనేది మీరు ఫోన్పేలు కొట్టకున్నా సరే, కానీ విలువైన ఓటుని అమ్ముకోకండి, నన్ను బలపరచండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెల్లె.